ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ భూ కబ్జాదారులను మోసిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 57వ డివిజన్ రవణగుట్టలో ప్రభుత్వ భూముల కబ్జాపై కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త రౌడీ షీటర్ ముస్తఫా బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 57వ డివిజన్ కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తఫాపై నాగరాజు సంచలన ఆరోపణలు చేశారు. ముస్తఫా దొంగ నోట్లు మార్చడానికి చెన్నై నుంచి ఖమ్మం వ్యక్తి అని అన్నారు. బ్లాక్లో టికెట్లు అమ్మిన చరిత్ర ముస్తఫాకు ఉండదన్నారు. ముస్తఫా బాగోత నగర ప్రజలకు అందరికీ తెలుసన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసినట్టు ముస్తఫాపై బాధితులు సీఎంకు కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి నకలి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రమణగుట్టలో కమ్యూనిటీ హాల్, గుడి, బడి కోసం భూమి కేటాయించిందని, ఆ భూమిని ముస్తఫా ఇప్పుడు కబ్జా చేస్తూ అమ్ముతున్నాడని నాగరాజు ఆరోపించారు. జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కోసం 6 గుంటల భూమి, స్కూల్ కోసం 7 గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రేవ్ యార్డ్ కోసం కూడా 2 ఎకరాల భూమిని ఆ కాలువ ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో 1,50,00,000 రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో 100 కోట్లలో కూడా వాటిని 1,50,00,000ని గ్రాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం, అక్కడ రిజర్వేషన్లు బీసీ మహిళా కావటం, నాకు అవకాశం లేకపోవటం, నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాం, ఇక్కడ గెలిచాం. మరి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీ షీటర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూములను యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మటం మొదలుపెట్టాడు. గత 2 నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు, బళ్ళు, కమ్యూనిటీలు అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయటం మొదలుపెట్టిండు. బాజాప్తుగా మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు, బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు పోయారు, క్షుణ్ణంగా పరిశీలించారు, సర్వే చేశారు. ఇది పక్క 64 సర్వే నెంబర్, ఇది ప్రభుత్వ భూమి. ఖచ్చితంగా ఆ బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి, మొత్తం కూలగొట్టి డంప్ యార్డ్లో పోయండి, వాటిని ప్రొటెక్ట్ చేయండి, చుట్టూ ఫెన్సింగ్ వేయండి అని కూడా చెప్పెళ్ళింది. ఇక ఈ కబ్జా భాగవతం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడంగానే ఆక్రోశం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రులందరినీ అక్కడికి పిలిచి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని కొంతమందితో మాట్లాడించింది ఒక్కాడ. ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్యా అంటే రామ్మూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది, పరశురామ గారి ఇల్లు అక్కడే ఉంటుంది, రాజు గారి ఇల్లు ఇక్కడే ఉంటుంది, ఈరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది. ఇది వాళ్ళ స్థానికులు ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళతో వేరే వాళ్ళతోటి పక్క ప్రాంతం వాళ్ళతోటి నేను 2021 ఎలక్షన్లు అప్పుడే దాన్ని వేరే డివిజన్కి కూడా కేటాయించారు ఆ ప్రాంతాన్ని. సరే అదొక భాగం మాట్లాడి నోటికి ఏది వస్తే అదే, ఏది పడితే అది, ఏదన్నా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉండి చూపించి నాగరాజు అది చేసిండు, ఇది చేసిండు, ఇష్టం వచ్చినట్టుగా రౌడీ దందా, వాడు మర్డర్ కేసులు. అసలు రౌడీ